ఓకే మిత్రమా, ఇందాక కొన్ని గుణకారాల మోడల్ చూసాం. దానికి లింక్ అప్ అయినటువంటి కొన్ని భాగారాల మోడల్ ఈ సెషన్లో చూద్దాం. రైట్, ఇక్కడ ప్రశ్న చూడండి. 386, 193, 96.5, 48.25 ఉంది సార్. రైట్, 386, 193, 96.5, 48.25. సో 386ను 2తో భాగారం చేస్తే 2 మూల 6, 2 నాళ్ళ 8, 2 1 2. ఇలా ఎవరేం చేస్తారో భాగారం ఇటు నుంచి రావాలి. కానీ 2 1 2, 18, 2 9 18. సో 196. 196 డివైడెడ్ బై 2. 2 9 18 16. 2 9 18 16. సో ఇక్కడ మనకు ఎంత వస్తుంది సార్? 96 డివైడెడ్ అంతే కదా. మరొకసారి చూడండి సార్, 386లో సగం 386లో 2 1 2, 2 9 అంటే 2 1 2 పోతే 18, 2 9 18 అయిపోయింది. 2 మూల 6, 2 మూల 6. మరొకసారి జాగ్రత్త చూడాలి భాగారం చేసేటప్పుడు. ఇక్కడ ఫస్ట్ 386 అన్నారు, అక్కడి నుంచి 193 అన్నాడు, ఆ తర్వాత 96.5 అన్నాడు, ఆ తర్వాత 48.25 అన్నాడు. నెక్స్ట్ ఎంత అంటాడు? సో 386ను 2తో భాగారం చేస్తే 2 1 2, 2 9 18, 2 మూల 6 193. 193ను 2తో భాగారం చేస్తే 2 ఎక్కం 2 9 18, 13, 2 6 12.5, 96.5 వచ్చింది. అలాగే 96.5లో బై 2 చేస్తే 2 నాళ్ళ 8, 16, 2 ఎందుల 16. పాయింట్ 50లో పాయింట్ అంటే 50తో సమానం. 0.50 అంటే 25 పావులు అని అర్థం. సో 48.25 దీంట్లో సగం. 48లో సగం 24. 2 1 2, 2 2 4 పాయింట్ ఉంది కాబట్టి ఇంకోటి 125. సో 24.125. 24.125 దీనికి ఆన్సర్. రైట్ సార్, గుణకారం మోడల్లో భాగారాన్ని చూస్తున్నాం. నెక్స్ట్ మాస్టర్, ఇక్కడ 4374 నుంచి 1458 అంటే ఎలా ఇది గుణకారానికి సంబంధించింది, ఎలా ఇది భాగారానికి సంబంధించి తీసుకోవాలంటే విలువలో సడన్గా తగ్గిపోవడం, విలువలో సడన్గా పెరిగిపోవడం లాంటివి వస్తే అవి గుణకారాలు, భాగారాలు. ఇంకా పెరు మార్పులు వస్తే అవి వర్గాలు, ఘనాలు. రైట్, ఇప్పుడు 4374 నుంచి 1458కి వచ్చినాం. అక్కడి నుంచి 486, మధ్యలో ఎంత వస్తుందో తెలియదు. 54 నుంచి 18కి వచ్చినాం. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే రైట్, ఇక్కడ మనం ఈ విలువను చూస్తే మరి 4374ను 3తో భాగారం చేసే ప్రయత్నం చేద్దాం. 3తో భాగారం సరే. స్టెప్ కావాలంటే ఇక్కడ చూసుకో, ఈ నుంచి ఇడికి డివైడెడ్ 3, ఇక్కడి నుంచి ఇడికి డివైడెడ్ 3, ఇలా డివైడెడ్ 3 చేసుకుంటూ వస్తే మళ్ళా ఈ వాల్యూకు ఈ విధంగా చేరుకోవాలి సార్. రైట్, ఇది 3తో ఒక స్థిర సంఖ్య 3తో భాగారం చేస్తున్నాం. 4374 బై 3 అంటే 4 అంటే ముందు 3 1 3 పోయింది, 1 13, 3 4 12, 1 17, 3 5 15, 2 24, 3 8 24, 1450 అంటే సరిపోయింది. నెక్స్ట్ 1458ని 3తో భాగారం చేశారు. 3 4 12, 2 25, 3 8 24, 1 18, 3 6 18, 486. అది కూడా చేరుకున్నాం సార్. 486ను 3తో చేస్తే
3 ఒకట్ల 3, నెక్స్ట్ 18, 3 ఆర్ల 18, 6, 3 రెండ్ల 6, 162 వచ్చింది సార్. మరి ఇదే రూట్లో వస్తే 162/3 సార్. 3 ఐదుల 15, 1 12, 3 నాళ్ళ 54 చేరుకునండి. 54/3 18 మూల వస్తుంది సార్. అంటే ఇందులో మనకి ఇప్పుడు కనిపించని విలువ ఏది మాస్టర్? 162. సో ఈ గ్యాప్లో ఎంత వస్తుంది సార్ ఆన్సర్? 162. సో బేసిక్ స్టాండర్డ్లో ఉన్న క్వశ్చన్స్ అన్నిటినీ క్రమేపీ స్టెప్ బై ఇన్ డెప్త్కి వెళ్దాం సార్. రకరకాల మోడల్కి వెళ్దాం. ఇది ఒక రకమైన మోడల్ అనే విషయాన్ని మీరు చూడండి. రైట్ సార్. మరొకటి సార్, ఇక్కడ 3125. ఇక్కడ చివర్లో 5 వస్తుందంటే అది 5తో భాగారించబడుతుందని గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ నుంచి ఇడికి డివైడెడ్ బై 5 డివైడెడ్ బై 5 డివైడెడ్ బై 5 డివైడెడ్ బై 5. సో డివైడెడ్ బై 5 చేస్తే వచ్చే ఆన్సర్ ఉంది సార్. 3125ను 5తో భాగారం చేస్తే 625 వచ్చింది. 625ను 5తో భాగారం చేస్తే 125 వస్తుంది. 125ను 5తో భాగారం చేస్తే 5 వస్తుంది. ఉన్న 5ను 5తో భాగారం చేస్తే అనగా 25. 25ను 5తో భాగారం చేస్తే 5. 5ను 5తో భాగారం చేస్తే ఆన్సర్ ఎంత మిత్రమా? 1. సో ఆన్సర్ 1. ఓకేనా మిత్రమా? రైట్ సార్. మరొకటి చూద్దాం. ఇక్కడ గమనించినట్లయితే 343/7. సో 49 వస్తుంది. 49/7 7 వస్తుంది. 7ని 7తో భాగారం చేస్తే 1 వస్తుంది. ఆ 1ని 7తో భాగారం చేస్తే ఆన్సర్ 1/7. అంటే ఇది 7వ ఎక్కానికి సంబంధించినట్టుగా మనం ఇక్కడ చూడవచ్చు. బై 7/7/7. సో ఆన్సర్ ఈస్ 1/7. రైట్ అండి. అంటే ఈ సెషన్లో మనము లాస్ట్ అంటే ఏం తెలుసుకుంటున్నాం? గుణకారాలు భాగారాలకు సంబంధించిన అంశాలు. సో సిరీస్ అన్నప్పుడు అన్ని పాయింట్లను 1 by 1 మనం నేర్చుకున్నట్లయితే ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అయినా సాల్వ్ చేయొచ్చు. సో సిరీస్ అన్నప్పుడు బేసిక్లో ఫస్ట్ ఏం చేసుకున్నాం? అడిషన్ నేర్చుకున్నాం, సబ్ట్రాక్షన్ నేర్చుకున్నాం, గుణకారాలు నేర్చుకున్నాం, భాగారాలు కూడా నేర్చుకుంటాం. అంటే ఈ పాయింట్స్ను జాగ్రత్తగా ఫాలో అవ్వండి. 1024 నుంచి 256, 64, 16. 1000 ఇక్కడ మనం గమనించినట్లయితే చూడండి, ఇక్కడ నుంచి ఇడికి డివైడెడ్ 4, ఈ నుంచి ఇడికి ఏముంది మిత్రమా? డివైడెడ్ 4 డివైడెడ్ 4. నెక్స్ట్ డివైడెడ్ 4 చేస్తే 4తో చేస్తే రావాలి. 1024/4 అయితే ఎంత వస్తుంది? 4 రెండ్ల 8, 2 22, 4 ఐదుల 22, 4 ఆరుల 24, 256 సార్. 256/4. 4 ఆరుల 24, 4 నాలుగుల 16, 64 వచ్చింది. 64/4. 4 ఒకట్ల 4, 24, 4 ఆరుల 16 వచ్చింది సార్. సో అదేవిధంగా 16/4 ఎంత వచ్చింది? 4. 4ను 4తో భారం చేస్తే ఎంత వస్తుంది? 1. ఇప్పుడు ఇక్కడ మనకు వరుస క్రమంలో లోపించిన విలువ ఎంత సార్ అంటే 4. సో ఈ క్వశ్చన్ మార్క్ దగ్గర రావాల్సిన విలువ 4. 4 ఎక్కడ ఉంది సార్ అంటే ఇది ఆన్సర్. రైట్ మిత్రమా? సో మనము ఈ టైప్ ఆఫ్ సెషన్స్ క్వశ్చన్స్ అంటే ఇప్పుడు ఇందులో ఈ సెషన్లో ఏం నేర్చుకున్నాం సార్ అంటే గుణకారాలు భాగారాలు ఉంటాయని తెలుసుకున్నాం. రైట్. మరో సెషన్లో మీకు మరిన్ని మోడల్తో మీ ముందుకు మీ బద్రి సార్.